Hello friends, welcome back to my channel Sarada Chaduvudu. Here in this video we are discussing about noun modifiers. For SSC examination question number 25. A noun modifier is a word or a group of words that describes or give more information about nouns. These modifiers help to provide additional details, making sentences more descriptive and specific. They can include adjectives, participles, prepositional phrases, or even other nouns. ఈ నౌన్ మాడిఫైర్స్ అనేవి మనకి టైప్స్ ఆఫ్ నౌన్ మాడిఫైర్స్ లో ఫస్ట్ వన్ వచ్చి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ ద క్వాలిటీ ఆర్ ఫ్యూచర్స్ ఆఫ్ ద నౌన్. ఇక్కడ నౌన్ యొక్క క్వాలిటీని కానీ ఫ్యూచర్ లక్షణాన్ని కానీ తెలియజేసేది. ఫర్ ఎగ్జాంపుల్ an old temple. Here the temple is a noun. ఆ టెంపుల్ అనేది ఎలా ఉంది, దట్ ఈస్ ఇన్ ఓల్డ్ కండిషన్, ఓల్డ్ టెంపుల్. సో ఇక్కడ టెంపుల్ అనేటువంటి నౌన్ ని ఇక్కడ మాడిఫై చేస్తుంది, ఓల్డ్ టెంపుల్ అని మనం డిస్క్రైబ్ చేస్తుంది. అందువల్ల అది యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే మనకి సెకండ్ వన్ వచ్చి నౌన్ యాజ్ ఎ మాడిఫైయర్. నౌన్ యాజ్ ఎ మాడిఫైయర్. వన్ నౌన్ మాడిఫైస్ అనదర్ నౌన్, ఆఫెన్ indicating purpose, type or relation. Example, a history book. ఇక్కడ బుక్ అనేది నౌన్, హిస్టరీ అనేటువంటి నౌన్ ని మాడిఫై చేస్తుంది. అంటే బుక్ ని హిస్టరీ మాడిఫై చేస్తుంది, అంటే హిస్టరీ బుక్ అయింది. అంటే నౌన్ యాజ్ ఏ మాడిఫైర్. ఇక్కడ నౌన్ అనేది బుక్ అనే నౌన్ కి హిస్టరీ అనేటువంటి నౌన్ మాడిఫై చేస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి పార్టిసిపుల్స్. పార్టిసిపుల్స్ అంటే వెర్బ్ ఫార్మ్ యూజ్డ్ యాజ్ యాడ్జెక్టివ్స్. హియర్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ లో మనకి వెర్బ్ కి ఐఎన్జి ఫార్మ్ ఉంటుంది. అదే పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఈడి గాని ఈఎన్ గాని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్కింగ్ డాగ్. ఇక్కడ డాగ్ అనేది ఏం చేస్తుంది, బార్కింగ్, అరుస్తూ ఉంది. ఏ బార్కింగ్ డాగ్, దట్ ఈస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. నెక్స్ట్ వచ్చి ఏ బ్రోకెన్ విండో. అది విండో అనేది ఆల్రెడీ పగిలిపోయింది. సో ఇట్ ఈస్ ఎ పాస్ట్ పార్టిసిపుల్, బ్రోకెన్. ఇలా మనకి టైప్స్ ఆఫ్ నౌన్ మోడిఫైర్స్ లో ఫోర్త్ వన్ వచ్చి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ డిస్క్రైబ్ లొకేషన్, ఆ టైమ్ ఆర్ రీజన్ ఆర్ అదర్ డీటెయిల్స్ అబౌట్ ద నౌన్. నౌన్ గురించి మనకి అదర్ డీటెయిల్స్ చెప్పేటువంటి, అంటే లొకేషన్ ఎక్కడ ఉంది, లేకపోతే టైమ్, లేకపోతే రీజన్ తెలియజేసేది. ఎగ్జాంపుల్, ద క్యాట్ విత్ ఏ గ్రేట్ హిస్టరీ. ద క్యాట్ విత్ ఏ గ్రేట్. ఇక్కడ క్యాట్ అనే దాన్ని మనకి గ్రేట్ హిస్టరీ కలిగి ఉంది అని చెప్పారు. దాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ లో మనం చెప్పాము. లాస్ట్ వన్ వచ్చి ఇక్కడ ద క్యాట్ విత్ ఏ గ్రేట్ హిస్టరీ అంటే ఆ క్యాట్ గురించి మనం చెప్తూ దానికి చాలా చరిత్ర కలిగి ఉంది అని చెప్పాము. ప్రిపోజిషనల్ విత్ అని వాడాం, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అలాగే మనకి ఫిఫ్త్ వన్ వచ్చి కాంపౌండ్ నౌన్స్. Nouns that are combined to form a single, more specific noun. For example, a football stadium. ఇక్కడ స్టేడియం అనేది నౌను, ఆ స్టేడియం ఇంకా డిస్క్రైబ్ చేస్తూ ఏ ఫుట్బాల్ స్టేడియం అని. ఫుట్బాల్ అనేది కాంపౌండ్ వర్డ్, ఫుట్ ప్లస్ బాల్, ఫుట్బాల్. ఆ కాంపౌండ్ నౌన్ తో ఈ స్టేడియం ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసాం. ఇది కాంపౌండ్ నౌన్స్ అయింది. ఓకేనా చిల్డ్రన్? ఇవి టైప్స్ ఆఫ్ నౌన్ మాడిఫైర్. మాడిఫైర్స్ లో మనకి ఇక్కడ 5 టైప్స్ మనం చెప్పుకున్నాము. యాడ్జెక్టివ్స్, నౌన్ యాజ్ ఎ మాడిఫైర్, అండ్ పార్టిసిపుల్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అండ్ కాంపౌండ్ నౌన్స్. ఈ నౌన్ మాడిఫైర్స్ గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకునేటప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది వర్డ్ ఫార్మ్స్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వర్డ్ ఫార్మ్స్ లో పెర్ఫెక్ట్ అనే వర్డ్ తీసుకోండి. ఈ పెర్ఫెక్ట్ అనేది మనము, ఇది పెర్ఫెక్ట్ ని యాడ్జెక్టివ్, దీనికి సఫిక్స్ ఎల్వై అనే సఫిక్స్ చేస్తే పెర్ఫెక్ట్లీ అయింది. అలాగే ఈ పెర్ఫెక్ట్ అనే దానికి ఐఓ అనే సఫిక్స్ చేస్తే పెర్ఫెక్షన్ అయింది. వర్డ్ ఫార్మ్స్ అనేవి ఇలా డిఫరెంట్ గా మారుతూ ఉంటాయి. ఇవి మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చి ప్రెజెంట్ పార్టిసిపుల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ ప్లస్ ఇంగ్. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ కార్. ఈ కార్ అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేయబడింది ఏమని, ప్లేయింగ్. ఇక్కడ యాక్చువల్ గా ప్లే అనేది వెర్బ్, కానీ దానికి ఇంగ్ చేరిస్తే ప్రెజెంట్ పార్టిసిపుల్ అయింది. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ కార్. నెక్స్ట్ వన్ వచ్చి పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ ప్లస్ ఈడి. దిస్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ ప్లేడ్ గేమ్. ఇక్కడ ఈ గేమ్ అనేది ప్లేడ్, ప్లే అనేది వెర్బ్, దానికి ఈడి చేస్తే ప్లేడ్ అయింది, పాస్ట్ పార్టిసిపుల్, ప్లేడ్ గేమ్.
ఇక్కడ నెక్స్ట్ వచ్చి నౌన్ మోడిఫైర్ చేసేటప్పుడు వర్డ్ ఆర్డర్ అనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఆర్టికల్, చివరి వచ్చి నౌన్ ఉంటుంది. ఈ ఆర్టికల్ కి నౌన్ కి మధ్యలో మనం ఏమైనా డిస్క్రైబ్ అంటే నౌన్ మోడిఫైర్స్ ఉంటే ఫస్ట్ గా మనకి ఈ నౌన్ కి ముందుగా వచ్చేది యాడ్జెక్టివ్. అంటే ఏదో ఒక నౌన్ ని ముందుగా డిస్క్రైబ్ చేసేదాన్ని, మోడిఫై చేసేదాన్ని ముందుగా మనం యాడ్జెక్టివ్ ఉంటే దాన్ని పెట్టాల్సి ఉంటుంది. ఇంకొక వర్డ్ ఇంకొక మోడిఫైయర్ తో కూడా యాడ్ అయింది అనుకోండి ఈ సెంటెన్స్, దానికి ముందు యాడ్జెక్టివ్ ముందు మనం యాడ్వర్బ్ పెట్టాల్సి ఉంటుంది, యాడ్వర్బ్ ముందు ఆర్టికల్ పెట్టాలి. ఇది ఈ సీరియల్ ని మనము నౌన్ మోడిఫైర్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ లోకి వచ్చినట్లయితే ఒరిజినల్ సెంటెన్స్, ఐ విజిటెడ్ ఏ టెంపుల్, ఇట్ వాజ్ ఎన్ ఓల్డ్ వన్ అండ్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ. మనకి ఇక్కడ బ్లూ ప్రింట్ లో కూడా ఈ సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు. ఐ విజిటెడ్ ఏ టెంపుల్, ఇట్ వాజ్ ఎన్ ఓల్డ్ వన్ అండ్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ. ఇక్కడ మనకి రెండు సెంటెన్స్ ఉంది. ఈ రెండు సెంటెన్స్ ని మనం క్లబ్ చేసి ఒకే సెంటెన్స్ గా నౌన్ మోడిఫైర్ ఉపయోగిస్తూ రాయాల్సి ఉంటుంది. మనకి మొదటి సెంటెన్స్ లో ఇక్కడ ఐ విజిటెడ్ ఏ టెంపుల్, ఐ విజిటెడ్ ఏ టెంపుల్. ఇక్కడ మనకి మోడిఫై చేయాల్సినటువంటి నౌన్ ఏంటి? టెంపుల్. రెండవ సెంటెన్స్ చూసినట్లయితే ఇట్ వాజ్ an ఓల్డ్ వన్ అండ్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ. ఇప్పుడు మొదటి సెంటెన్స్ లో ఐ విజిటెడ్ ఏ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అనేదాన్ని మనం ఈ సెంటెన్స్ రాసేటప్పుడు చివరిగా రాసుకోండి. ఇక్కడ టెంపుల్, ఐ విజిటెడ్ అనేది కామన్ గా రాస్తాం. మధ్యలో ఉన్నటువంటిది ఇక్కడ ఏ టెంపుల్ అన్నాం అంటే టెంపుల్ కి ముందు మనము టెంపుల్ అనేది ఆర్టికల్ ఏ వచ్చింది. ఇక్కడ ఆ ఏ గాని యాన్ గాని లేకపోతే దా గాని వస్తుంది, అది మనం రాసేటువంటి దీన్ని బట్టి. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటిది ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో ఇట్ వాజ్ ఉంది. ఇక్కడ ఈ రెండింటిని మనం ప్రతి దగ్గర కూడా ఈ వెర్బ్ అనే దాన్ని తీసివేయాలి. అంటే వాజ్ ని తీసేసాము, అలా ఇట్ ని కూడా తీసేసాము. ఇప్పుడు ఏమైంది? ఓల్డ్ వన్ అండ్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఐ విజిటెడ్, ఏ గాని యాన్ గాని మనం సెంటెన్స్ బట్టి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ ఉంది కదా, ఓల్డ్ అంటే ఓల్డ్ అనేది ఓ సౌండ్ వచ్చింది, అంటే ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అయింది కనుక యాన్ ఓల్డ్ అని రాస్తాం. అంటే ఇక్కడ ఏ బదులుగా ఇక్కడ యాన్ అనే దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. యాన్ ఓల్డ్ అండ్ గ్రేట్ హిస్టరీ ఉంది. ఇక్కడ కొంచెం మాడిఫై చేసి ఇక్కడ హిస్టరీ ఉంది కదా, మళ్ళీ హిస్టరీ అంటే అది కూడా నౌన్ అవుతుంది, దాన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది కనుక హిస్టరీని మనము ఇక్కడ హిస్టోరికల్లీ ఇక్కడ సఫిక్స్ ఉపయోగించి హిస్టోరికల్లీ పెట్టి గ్రేట్ టెంపుల్, ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ అండ్ హిస్టోరికల్లీ గ్రేట్ టెంపుల్. ఇది ఈ విధంగా మనం మాడిఫై చేస్తూ ఈ సెంటెన్స్ ని, ఈ రెండు సెంటెన్స్ ని ఒకే సింగిల్ సెంటెన్స్ గా రాసాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అనదర్ ఎగ్జాంపుల్, షీ బాట్ ఏ కార్, ఇదో సెంటెన్స్. అండ్ సెకండ్ సెంటెన్స్ ఇట్ ఈజ్ రెడ్ అండ్ ఫాస్ట్. ఇక్కడ నౌన్ మాడిఫైర్స్ ఉపయోగించి సెంటెన్స్ ఎలా రాసాము? షీ బాట్, ఓకేనండి. ఇక్కడ ఏ అనేది ఏ ఉంచండి, తర్వాత ఇక్కడ ఈ కార్ అనే దాన్ని చివరి పెట్టండి. ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో ఏంటంటే మాడిఫైర్స్ రెడ్ ఫాస్ట్ ఉంది, ఆ రెడ్ ని తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టండి, రెడ్ ఫాస్ట్ కార్. షీ బాట్ ఏ రెడ్ ఫాస్ట్ కార్. ఇలా మనం సెంటెన్సెస్ ని మాడిఫై చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ విజిటెడ్ ఏ ఫోర్ట్, ఇట్ వాజ్ ఎన్ ఓల్డ్ వన్ బట్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లో రెండు సెంటెన్స్ ఇచ్చారు. ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఐ విజిటెడ్ ఏ ఫోర్ట్, ఇట్ వాజ్ ఎన్ ఓల్డ్ వన్ బట్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ. ఇక్కడ రెండో సెంటెన్స్ లో ఆ ఫోర్ట్ ని ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేస్తూ రాశారు. ఇక్కడ ఏంటి డిస్క్రైబింగ్ వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్ వాజ్ అనే దాన్ని కంప్లీట్ గా మనం రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఐ విజిటెడ్, ఇక్కడ ఫోర్ట్ అనేది చివరి పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మధ్యలో మనం డిస్క్రైబ్ చేయాలి. దేన్ని? ఫోర్ట్ అనే నౌన్ మనం డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ ఐ విజిటెడ్ అండ్ ఇక్కడ ఏ ఫోర్ట్ అన్నాం. ఇక్కడ ఫోర్ట్ అనేది ఏ అయితే ఇక్కడ ఆర్టికల్ అనేది వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఓల్డ్ ఉంది కదా, ఈ ఓల్డ్ కి ముందుగా మనం ఓల్డ్ అనేది ఓ సౌండ్ అంటే ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కనుక యాన్ అనేటువంటి ఆర్టికల్ వాడాలి. ఐ విజిటెడ్ అండ్ ఓల్డ్. ఇక్కడ హిస్టరీ అనేది ఉంది, ఇది కూడా ఒక నౌన్. ఈ నౌన్ కి మనము సఫిక్సెస్ చేసినట్లయితే హిస్టోరికల్లీ అయింది, హిస్టోరికల్లీ. ఈ గ్రేట్, నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఫోర్త్. ఓకేనా చిల్డ్రన్? ఐ విజిటెడ్ an old historically great fort. Next example, one more example. In fourth example, Gautam found a cat. It has blue eyes
అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ ఆన్ ఇట్స్ బాడీ. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో మనకి గౌతము ఒక క్యాట్ ని చూశాడు, లేకపోతే క్యాట్ ని తను చూశాడు. ఏంటది? ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ఆ క్యాట్ ఎలా ఉంది? ఇట్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ ఆన్ ఇట్స్ బాడీ అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి గౌతమ్ ఫౌండ్ ఏ, ఇది ఇక్కడ క్యాట్ అనే దాన్ని మనకి ఇక్కడ నౌన్ మాడిఫై చేయాల్సినటువంటి నౌన్ కనుక ఈ చివరి పెట్టేసుకోండి క్యాట్. తర్వాత సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి మాడిఫైర్స్ ఏంటంటే ఉన్నాయి? బ్లూ ఐస్ ఉంది, బ్రౌన్ స్ట్రైప్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ బ్లూ అనేది ఐస్ ఉంది కదా, దానికి మనము పార్టిసిపుల్ లోకి మార్చాలి. అంటే ఇక్కడ ఐడ్ అయింది, బ్లూ ఐడ్. అండ్ ఇక్కడ బ్రౌన్ స్ట్రైప్స్ ఉంది, స్ట్రైప్స్ అన్నదాన్ని మళ్ళీ మనం పాస్ట్ పార్టిసిపుల్ లోకి మార్చితే స్ట్రైప్డ్ అయింది. క్యాట్, గౌతమ్ ఫౌండ్ ఏ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. ఓకేనా? ఈ క్యాట్ అనే దాన్ని మనం బ్లూ ఐడ్ బ్రౌన్ స్ట్రైప్డ్ గా మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తూ రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫౌండ్ ఏ వింటేజ్ క్లాక్, ఇట్ వాజ్ ఇంట్రికేట్లీ డిజైన్డ్ అండ్ వర్క్డ్ పెర్ఫెక్ట్లీ. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో మనకి నౌన్ వచ్చేంటి? క్లాక్, వింటేజ్ క్లాక్. ఇక్కడ మనం ఐ ఫౌండ్ అనే దాన్ని కామన్ గా రాసుకోవాలి, ఐ ఫౌండ్. ఇక్కడ ఆర్టికల్ ని పక్కన పెట్టండి, తర్వాత మనం చూద్దాము. ఈ చివర ఉన్నటువంటి వింటేజ్ క్లాక్ ని తీసుకెళ్లి చివర పెట్టేసేయండి. ఇప్పుడు ఇది నౌన్ అవుతుంది. ఈ నౌన్ కు ముందు మనం డిస్క్రైబింగ్, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో మనకు డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏంటింది? ఇంట్రికేట్లీ డిజైన్డ్ అండ్ వర్క్డ్ పెర్ఫెక్ట్లీ. ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రికేట్లీ డిజైన్డ్ అండ్ పెర్ఫెక్ట్లీ ఉంది కదా, ఈ పెర్ఫెక్ట్లీని ముందుకు తీసుకురండి. పెర్ఫెక్ట్లీ, ఈ వర్క్డ్ అని ఉంది, ఆల్రెడీ ఇక్కడ వర్కింగ్, పెర్ఫెక్ట్లీ వర్కింగ్, స్టిల్ టర్నింగ్, ఇట్ నౌ వర్కింగ్ వింటేజ్ క్లాక్. అంటే ఎలా రాయాలి ఇప్పుడు? ఐ ఫౌండ్ అండ్ ఇంట్రికేట్లీ డిజైన్డ్ అండ్ పెర్ఫెక్ట్లీ వర్కింగ్ వింటేజ్ క్లాక్. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. He wore a suit. It was stylish and fit him perfectly. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో he wore a suit. ఈ వోర్ వేసుకున్నాడు, ఏం వేసుకున్నాడు? ఒక షూట్ ని వేసుకున్నాడు. ఇట్ వాజ్, అది ఎట్లా ఉంది? స్టైలిష్ గా ఉంది. అండ్ ఫిట్ హిమ్ పెర్ఫెక్ట్లీ, తనకి ఎట్లా ఉంది? ఫిట్ గా పెట్టినట్లు ఉంది, చక్కగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు మనం రెండో సెంటెన్స్ కి వచ్చేసరికి ఒరిజినల్ సెంటెన్స్ ఎలా రాయాలి? హీ వోర్, ఇక్కడ ఆర్టికల్ ఏని ఉంచండి, చివరికి వచ్చేసరికి ఆ షూట్ ని తీసుకెళ్లి చివరి పెట్టేసండి సెంటెన్స్. అంటే షూట్ ఇక్కడికి వచ్చేసింది. ఐ వోర్ ఏ షూట్ చివరి ఉంది. మధ్యలో ఏం చేయాలి? సెకండ్ సెంటెన్స్ లో ఉన్న డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏంటంటే ఉన్నాయి? స్టైలిష్ ఉంది, ఫిట్ ఉంది, పెర్ఫెక్ట్లీ ఉంది. ఈ మూడింటిని ముందు మనము స్టైలిష్ అండ్ ఇక్కడ పెర్ఫెక్ట్లీ, ఎట్లాది? పెర్ఫెక్ట్లీ. ఇక్కడ ఫిట్ ఉంది కదా, ఫిట్టెడ్ కానీ, లేకపోతే ఫిట్టింగ్ షూట్ అనొచ్చు, ఫిట్టెడ్ షూట్ అనొచ్చు. ఈ వోర్ ఏ స్టైలిష్ అండ్ పెర్ఫెక్ట్లీ ఫిట్టెడ్ షూట్. ఈ విధంగా మనం నౌన్ మాడిఫైయర్ ఉపయోగించి, చాలా సింపుల్ ఇది మీ లాజిక్ లో. మొదటి రెండు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, he wore a suit, it was stylish and fit him perfectly. He wore, ఇక్కడ ఈ షూట్ అనేది, ఇక్కడ ఈ వోర్ ఏ షూట్ అన్నాం. ఈ షూట్ అనేది ఇక్కడ నౌన్, మనం మాడిఫై చేయాలి, దేన్ని? ఈ నౌన్నే చేయాలి, అందుకు చివరి పెట్టండి షూట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రెండో సెంటెన్స్ లో మనకి స్టైలిష్ అండ్ ఫిట్ అన్నాడు. ఇక్కడ స్టైలిష్ అండ్ ఇక్కడ చివరి పెర్ఫెక్ట్లీ ఉంది, అందుకే అది యాడ్వర్బ్ కనుక దాన్ని ముందుకు తీసుకురండి, పెర్ఫెక్ట్లీ. తర్వాత ఫిట్ ఉంది, దాన్ని ఫిట్టెడ్ షూట్. ఈ వోర్ ఏ స్టైలిష్ అండ్ పెర్ఫెక్ట్లీ ఫిట్టెడ్ షూట్. ఈ విధంగా మనం మోడిఫై చేస్తూ రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ బాట్ ఏ కంప్యూటర్, ఇక్కడ కంప్యూటర్ అని పడింది, కంప్యూటర్. ఈ బాట్ ఏ కంప్యూటర్. ఇట్ వాజ్ ఫాస్ట్ అండ్ హ్యాడ్ ఏ స్లీక్ డిజైన్. ఇక్కడ మనకి మొదటి దాంట్లో ఈ బాట్ ఏ కంప్యూటర్, ఇక్కడ కంప్యూటర్ కొన్నాడు. సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ఆ కంప్యూటర్ ఎట్లాంటిది? ఇట్ వాజ్ ఫాస్ట్ అండ్ హ్యాడ్ ఏ స్లీక్ డిజైన్, అది ఫాస్ట్ గా ఉంది
అట్ ద సేమ్ టైం స్లీక్ డిజైన్, మంచి డిజైన్ తో కూడి ఉంది అని చెప్పాడు. ఇప్పుడు రెండో సెంటెన్స్ మన ఒరిజినల్ సెంటెన్స్ రాసేటప్పుడు ఈ బాట్ ఇక్కడ ఏ అనే ఆర్టికల్ తాపండి, చివరి కంప్యూటర్ అనే దాన్ని చివరి పెట్టేసాను. ఇప్పుడు కంప్యూటర్ మనం డిస్క్రైబ్ చేసేది ఏంటున్నాయి, ఫాస్ట్ అండ్ స్లీక్ డిజైన్. ఇక్కడ ఆల్తో ఇచ్చి పెట్టండి, ఫాస్ట్ అండ్ స్లీక్ డిజైన్. ఇక్కడ డిజైన్ ఉంది కదా, దానికి మనకి ఇక్కడ డిజైన్ అనే దానికి ఈడి చేస్తే డిజైన్డ్ అవుతుంది, ఫాస్ట్ పార్టిసిపల్. ఈ బాట్ ఏ ఫాస్ట్ అండ్ స్లీక్ డిజైన్డ్ కంప్యూటర్. ఈ విధంగా మనం మోడిఫై చేసి రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ రిసీవ్డ్ ఏ లెటర్. ఇట్ వాజ్ హార్ట్ఫెల్ట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటన్. షీ రిసీవ్డ్ ఏ లెటర్. షీ రిసీవ్డ్ ఏ, ఇక్కడ ఏ ఆర్టికల్ తో పెండింగ్ పెట్టండి. చివరి వచ్చేసరికి ఇక్కడ ఈ లెటర్ ని తీసుకొచ్చి చివరి సెంటెన్స్ చివరి పెట్టండి. దానికి ముందు ఈ సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏమున్నాయి, హార్ట్ ఫెల్ట్ ఉంది, బ్యూటిఫుల్లీ ఉంది. చూడండి, షీ రిసీవ్డ్ ఏ హార్ట్ ఫెల్ట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటన్ లెటర్. బ్యూటిఫుల్లీ రిటన్ లెటర్. నెక్స్ట్ 9th చూడండి. షీ రిసీవ్డ్ ఏ లెటర్. దిస్ లెటర్ వాజ్ ఫ్రమ్ హర్ కజిన్. షీ రిసీవ్డ్ ఏ లెటర్. ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ లో మనకి ఇక్కడ ఏంటి, నౌన్ లెటర్ ఉంది. ఇక్కడ రెండో సెంటెన్స్ ఒరిజినల్ సెంటెన్స్ రాసేటప్పుడు షీ రిసీవ్డ్ ఏతో ఆపండి, ఆ లెటర్ ని తీసుకెళ్లి ఇక్కడ లెటర్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ద లెటర్ వాజ్ ఫ్రమ్ హెర్ కజిన్. ఫ్రమ్ ఇక్కడ మన ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది, ఫ్రమ్ అనేది ఉంది కనుక ఇప్పుడు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వచ్చినా నౌన్ తరువాత మాత్రమే మోస్ట్ ప్రాబబ్లీ రాస్తాం. అంటే ఇక్కడ లెటర్ తరువాత ఫ్రమ్ హెర్ కజిన్, షీ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ హెర్ కజిన్ అంటే ఆ లెటర్ అనే దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేసి ఎక్కడి నుండి, తన ఫ్రెండ్ తన కజిన్ నుంచి తనకు వచ్చిందని. అంటే ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అంటే ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వాడాం కనుక అది మనం నౌన్ తర్వాత మాత్రమే రాయాలి ఎక్కువ. రైట్. నెక్స్ట్ చూడండి. దే క్లైంబ్డ్ ఏ మౌంటైన్. ద మౌంటైన్ వాజ్ కవర్డ్ ఇన్ స్నో. ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ లో దేని గురించి చెప్పారు, మౌంటైన్ గురించి చెప్పారు. ఐ క్లైంబ్డ్ ఏ మౌంటైన్. సెకండ్ సెంటెన్స్ కి వచ్చేసరికి ద మౌంటైన్ వాజ్ తీసేసేయండి, కవర్డ్ ఇన్ స్నో ఉంది కదా, అది ఇక్కడ సెకండ్ సెంటెన్స్ రాసేటప్పుడు దే క్లైంబ్డ్. ఇక్కడ మౌంటైన్ అనే దాన్ని చివరి పెట్టేసాను. మౌంటైన్ మధ్యలో ఏముండాలి, ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేసాము, స్నో కవర్డ్, స్నో ఉంది, దాన్ని ముందు తీసుకురండి. స్నో కవర్డ్ మౌంటైన్. దే క్లైంబ్డ్ ఏ స్నో కవర్డ్ మౌంటైన్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా చిల్డ్రన్, అర్థమైందా మీకు ఇప్పుడు? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్. వన్ మోర్ యాడ్జెక్టివ్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు వాటికి ఏ విధంగా ఆర్డర్ చేయాలి, అంటే ఆర్డర్ ఏ విధంగా ప్యాటర్న్ పెట్టుకోవాలని చూసినట్లయితే ద ఫస్ట్ కాంపోనెంట్ దట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఏ సెంటెన్స్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఈజ్ డిటర్మినర్. Determiners includes possessive adjectives, demonstrative adjectives, demonstrative pronouns and articles. For example, ఇక్కడ చూసినట్లయితే మై, హిజ్, యువర్, హెర్, దైర్, ఇట్స్, దిస్, దట్, దీస్, దోస్, ఏ, అండ్, ది ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ ఆఫ్ ఆడ్జెక్టివ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ గా ఏవైతే వస్తే వీటిని మనం ఫస్ట్ గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి దెన్ కమ్స్ ద క్వాంటిటీ, అంటే నెంబర్ అనమాట, నెంబర్ ఆఫ్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 10, డజన్, మెనీ, మచ్, మోర్, ఫ్యూ, సెవరల్, ఇలా. ఇది మనకి సెకండ్ టైప్ వచ్చి ఆడ్జెక్టివ్స్ లో సెకండ్ క్వాంటిటీ. థర్డ్ వన్ వచ్చి ఒపీనియన్. ఏ పర్సన్ ఒపీనియన్స్ అబౌట్ ఏ పర్టికులర్ నౌన్ is placed in the third position in a sentence with multiple adjectives. Just keep in your mind that opinions can be general or specific. For example, beautiful, tasty, precious, horrible, pretty, elegant, lovely. ఇవన్నీ ఒపీనియన్స్, అంటే ఇచ్చినటువంటి నౌన్ ని ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేది ఒపీనియన్స్. తర్వాత వచ్చి నెక్స్ట్ adjective size. The size of the noun comes next. For example, hug tiny, big, small, medium, long, etc. The fifth position can be occupied by the age of the noun. Noun యొక్క ఏజ్ ని తెలియజేస్తాయి.
For example, new, old, ancient, young, like that. That is age. Next modifier, next adjective వచ్చి the shape of the noun which takes the sixth position. Shape, for example, square, cubical, round, circular, spherical, cylindrical, triangle, etc. Colors of nouns take the next position after the shapes in a sentence. For example, grey, purple, deep blue, black, etc. అంటే colors of nouns take the next position after shapes in sentences. The origin of the noun comes in the 8th position. తర్వాత వచ్చేది origin. For example, Indian, Chinese, Japanese, Spanish, Dutch, English, Sri Lanka, etc. like that. తర్వాత the 9th position is taken up the material of the noun. For example, silk, cotton, jute, gold, wooden, glass, acrylic, etc. ఇవన్నీ కూడా. The last position just before the noun, you can write the purpose or qualifier of the object. For example, sports, uniform, vending machine, denim shirt, jute saree, painting brush, etc. The most important point that you should remember when using multiple adjectives, in the order has to be followed even in all types of the adjectives are not used. ఇదే ఆర్డర్ని మనం మిగిలినటువంటి మోడిఫైర్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం మనం ఉపయోగించవచ్చు. ఓకేనా చిల్డ్రన్? ఫర్ ఎగ్జాంపుల్, the origin of nouns comes in 8th position. 9th position take material. In the last position just before the noun, you can write the purpose or qualifier of the object. For example, sports, uniform, vending machine, denim shirt, jute saree, painting brush, like that. The most important point that you should remember when using multiple adjectives, in that order has to be followed even in all types of adjectives are not used. మనకి adjectives ని మనము డిస్క్రైబింగ్ వర్డ్స్ గా రాసేటప్పుడు ఈ ఆర్డర్ ని మనం చెప్పుకున్నటువంటి ఆర్డర్ మస్ట్ గా మనము ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ.